అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 2024వ సంవత్సరంలో అక్షయ తృతీయ ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, లక్ష్మీ కుబేరుల పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అక్షయ తృతీయ యొక్క విశిష్టత ఏమిటి, ఈరోజు బంగారము వెండి కొనేవారు ఏ సమయంలో కొనాలి, బంగారం కొనలేని వారు అక్షయ తృతీయ రోజు ఏ వస్తువు కొనటం వలన లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది, అదేవిధంగా ఈరోజు ఎటువంటి దానాలు చేయాలి, ఇలాంటి మరెన్నో ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలియచేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనము ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్షంలో తదియా తిథి నాడు అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకుంటాము. ఈ పర్వదినానికి చాలా ప్రత్యేకతలే ఉన్నాయండి. పరమేశ్వరుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైనది ఈ రోజే. అలాగే శ్రీ మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం కూడా అక్షయ తృతీయ రోజేనండి. అంతేకాకుండా అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే భూలోకంలోకి బంగారము మొదటిసారిగా గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుండి వైశాఖ శుద్ధ తదియ తిథి నాడు ఆవిర్భవించింది. అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం బంగారాన్ని దేవలోహంగా పరిగణిస్తారు. ఈ బంగారానికి హిరణ్మయి అనే మరో పేరు కూడా ఉందండి. కాబట్టి అక్షయ తృతీయ రోజున హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అనే విష్ణు సహస్రనామం పఠించాలండి. దీనికి అర్థము విష్ణువు అంటే హిరణ్య గర్భుడు, తన గర్భం నందు బంగారం కలిగినవాడు అని అర్థము. అంతేకాకుండా హిందూ పురాణాల ప్రకారము అక్షయ తృతీయ రోజునే పరశురాముడు, హయగ్రీవుడు, నరనారాయణుడు జన్మించారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే బ్రహ్మదేవుడు కుమారుడైన అక్షయ కుమారుడు జన్మించాడు అని పురాణ కథనమండి. ఇంకా అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే భగీరథుని తపస్సు కారణంగా గంగమ్మ తల్లి దివి నుంచి భువికి దిగి వచ్చిందని నమ్ముతారు. అదేవిధంగా ఈ రోజునే ద్వాపర యుగం ముగిసిందని, సత్యయుగము త్రేతాయుగము ప్రారంభం అయిందని, ఈ రోజు నుంచే వేదవ్యాసుడు గణేశుడితో కలిసి మహాభారతాన్ని రాయటాన్ని ప్రారంభించారని, ఈ రోజునే శ్రీ ఆదిగురు శంకరాచార్యుల వారు కనకదార స్తోత్రాన్ని రచించారని, అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే మహాభారత యుద్ధము ముగిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి విశిష్టత కలిగిన పవిత్రమైన అక్షయ తృతీయ పర్వదినము 2024వ సంవత్సరంలో ఎప్పుడు ఏ తేదీన వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామండి. అక్షయ తృతీయ 2024వ సంవత్సరంలో శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈ రోజు 2 తిథులతో కలిసి వచ్చిన విశేషమైన రోజండి. ఆ 2 తిథులు వచ్చేసి తదియా తిథి, విధియా తిథి. విధియా తిథి మే 10వ తేదీన తెల్లవారుజామున 4:18 వరకు ఉంటుందండి. తదుపరి తదియా తిథి మే 10వ తేదీన శుక్రవారము తెల్లవారుజామున 4:18 నుండి మే 11వ తేదీ అంటే శనివారము తెల్లవారుజామున 2:50 వరకు ఉంటుంది. సూర్యోదయానికి ఉన్న తిథి ఆధారంగా మనము శుక్రవారము అనగా మే 10వ తేదీన అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకోవాలి. ఈ రోజున లక్ష్మీ కుబేరులకు పూజ చేసుకోవటానికి శుభ సమయాలు ఉదయము 6 గంటల నుండి ఉదయము 9:20 వరకు, అలాగే సాయంత్రము 5:55 నుండి రాత్రి 9 గంటలలోపు పూజ చేసుకోవచ్చండి. ఈ రోజున బంగారము వెండి కొనుగోలు చేయుటకు అనుకూలమైన సమయాలు వచ్చేసి ఉదయము 9 గంటల నుండి ఉదయము 10:25 లోపు, అలాగే సాయంత్రము 4:45 నుండి రాత్రి 8 గంటల లోపు మీరు ఎప్పుడైనా కొనుక్కోవచ్చండి. అక్షయము అంటే ఎప్పటికీ తరిగిపోకుండా ఉండేది అని అర్థము. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా విలువైన ఆభరణాలు, స్థలాలు, ఇంటిని నిర్మించుకోవటం వంటివి చేస్తూ ఉంటారండి. అక్షయ తృతీయ రోజు ఈ విధంగా చేయటం వలన లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని నమ్ముతారు. అయితే మన శాస్త్రాల ప్రకారము అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా బంగారము, వెండి వంటి విలువైన ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేయాలి అని ఎక్కడా లేదండి. ఈ రోజున శక్తి ఉన్నవారు బంగారము దానం చేస్తే మంచిది అని చెబుతారు.
అదేవిధంగా శక్తి ఉన్నవారు ఈరోజు విలువైన వాటిని కొనుగోలు చేస్తే మంచిదేనండి. అంటే బంగారము, వెండి లాంటివి. కానీ అందరూ బంగారం కొనలేరు కాబట్టి అక్షయ తృతీయ రోజున తప్పకుండా రాళ్ళ ఉప్పును అంటే కల్లుప్పండి, ఈ రోజున రాళ్ళ ఉప్పు ప్యాకెట్ను కొనుక్కొని ఇంటికి తెస్తే కనుక లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అంటారు. అంతేకాకుండా ఈ సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం వచ్చింది కాబట్టి శ్రీ మహాలక్ష్మికి సంకేతమైన మంగళకరమైన వస్తువులు అంటే శ్రీయంత్రము, పసుపు, పచ్చకర్పూరము, శంఖము, జవ్వాది వంటివి కొనుగోలు చేస్తే కూడా చాలా మంచిదండి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించటం ఎంత ముఖ్యమో దానం ఇవ్వటం కూడా అంతే ముఖ్యమండి. ఈ రోజున నువ్వులు కానీ, మంచం కానీ, పరుపు కానీ, బట్టలు, మారేడు దళాలు, కొబ్బరికాయ, మజ్జిగ దానం చేయటం వలన కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తుంది అంటారు. అదేవిధంగా వెండి పాత్రలో కానీ, రాగి పాత్రలో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ, మారేడు దళాలు కానీ వేసి దానం చేయటం వలన కుటుంబంలో పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా అక్షయ తృతీయ రోజున ఏ శుభకార్యాన్నైనా వారము, వర్జము, రాహుకాలము వంటి వాటితో నిమిత్తము లేకుండా జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ అంటే అనంతమైనది, తరగనిది, చెక్కు చెదరనిది, ఫలప్రదమైనదిగా చెప్తారండి. ఈరోజు ఏ పని చేసినా ఎప్పటికీ విఫలం కాదు అని నమ్ముతారు. అక్షయ తృతీయ నాడు చేసే పూజలు, జపము, దానము ఎన్నో రెట్లు శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ రోజున ప్రత్యేకించి శ్రీ సూక్తాన్ని 11 సార్లు జపించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.